మేమంతా సభ వస్తాం, కారు గెలిపిస్తాం, మళ్ళీ కావాలి సారు రావాలి సారు, మళ్ళీ గెలవాలి కేసీఆర్ అని చెప్పి రైతులతో ఇలా మా రైతులకు కాంగ్రెస్ రోడ్ల పాలనతో మళ్ళా పాత రోజులు గుర్తొచ్చాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే రాక యూరియా బస్తల కోసం లైన్లలో నిలబడుతున్నారు. గుర్పాలికి చాలా అయితే లేదు. 24 గంటల కరెంటు పోయింది. రైతు బంధుకు రామ్ రామ్, రైతు బంధుకు రామ్ రామ్, దళిత బంధుకు జైపీ. అంతేనా? మోసం చేసిండా? రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు 420 కాదా? రేవంత్ రెడ్డి 420 కాదా? రైతుల పాలన శత్రువా కాదా? మన సిద్ధులగుట్ట సాక్షిగా దేవుడికి మొక్కి రైతు రుణమాఫీ ఇస్తాను ఇచ్చిందా? రైతు రుణమాఫీ వచ్చిన ఒకసారి చేతులెత్తుంది. రైతు బీమా వస్తుందా? వస్తుందా? మా అక్కల మెడ నిండా తులం బంగారం. అవ్వ నాకు మన ఓడిపోయినా కానీ ఇవన్నీ బంగారం అమ్ముకుంటే బాగా పైసలు వస్తాయి. రేవంత్ రెడ్డి అంటే ఎంత బంగారం ఇచ్చిండు? తుక్కు ఇచ్చిండు. ఇచ్చిందా? అందరి మెడలో నోటికి వచ్చిన మాట ఇంకేదంతా కూడా అట్లా మాట్లాడుతుంది. సీఎం అని ఎవరు అంటలేరైనా బాధలేదంటే అంతేనా? మన ముఖ్యమంత్రి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 10 ఏళ్ల పరిపాలన చేస్తే మొత్తం బూడిదలో వచ్చిన పన్నీరైంది. వాస్తవమా? తెలంగాణ భక్తులతో చెలగాటమాడుతుంది. వాస్తవమా కాదా? కాంగ్రెస్ అధికారం కోసం అబద్ధాలాడి అధికారంలోకి వచ్చింది. వాస్తవమా? ఇక ప్రజలంతా తెలిసిన. అందుకోసమే నిన్ననే మన తెలంగాణ ఫాదర్ ఆఫ్ ద తెలంగాణ కేసీఆర్ అయితే ఫ్యూచర్ ఆఫ్ ద తెలంగాణ కేటీఆర్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అవసరం కాదా? నిన్న శ్రీలింగంపల్లి మీటింగ్ లో చెప్పిండు. ఏం చెప్పిండు? బై ఎలక్షన్ వస్తే కాంగ్రెస్ లకు బాయ్, బీజేపీలకు బాయ్. అంతేనా? మొదటి బాయ్ చెప్పింది మన చెల్లెనే బీజేపీకి. అవునా? వాడు ఫేక్ అండ్ ఫ్రాడ్ అండ్ ఫాల్స్ అండ్ ఎంపీ ఎవరు? అరవింద్. పసుపు ఓడిస్తాను ఇచ్చినాడు. ఇచ్చింది కానీ ఇంత బోర్డు కాగితం పేపర్ ఇచ్చిండు. ఫండ్స్ ఉన్నాయా? ఆఫీసు ఢిల్లీలో, చైర్మన్ అంకంపడు ఎవరున్నాడు? అందుకోసమే చెల్లె కోపం వచ్చింది. 8+8 కూర్చున్నాం. ఎంత? 8 అన్నాడు. పోయినా మా పిల్లలే ఉండే ఆనందంగా నేను అనవసరంగా పోయి మాట ఇల్లేదు. నేను అన్నా చెల్లె రా అన్న. సరిగ్గా కూడా ఫోన్ చేసినప్పుడు ఎలక్షన్ చెప్పలేమా మనం? చెప్పిన అయితే ఏంటంటే అటు పోయింది, చూసింది. యాడ పోయినా 8+8 తీసుకొని చేయమంటుంది. అంతేనా? 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు. 0 అయిపోయిందా? వీళ్ళు 16 తీసుకొని 0 పడరు. 8+8 అట్లా కాదు. 8 ఎమ్మెల్యేలు, 8 ఎంపీలు ఇదిగోటి 0. అయితే ఇక ఒక్క రూపాయి లాభం లేదు. యాడిపోయిన చెల్లెని తోలికి పోతే రైతులు అడుగుతున్నారు, ఏమైందమ్మా కేంద్ర ప్రభుత్వం ఇస్తానని, రాష్ట్ర ప్రభుత్వం ఏమి ఇచ్చింది, కేంద్ర ప్రభుత్వం ఏమి ఇచ్చిందంటే కేంద్రం ఏమి ఇవ్వలేదు. పులుసున్నా ఇచ్చిందా? కేంద్రం బీజేపీ వాళ్ళు ఏమి ఇచ్చిండ్రు? రైతులకు ఏమి ఇచ్చిండ్రు? పులుసున్నా అని చెప్పురా. ఏమి ఇచ్చిండ్రు? మన రాష్ట్రంలో ఏమన్నా ఇచ్చిందా? వీళ్ళు ఏమన్నా ఇచ్చిందా? మనం ఎన్ని బైపాస్ రోడ్లు వచ్చిన ఆర్మూర్కి 11 బైపాస్ రోడ్లు. ఆనూరు బైపాస్ రోడ్ ఎవరేపించిండు? ఆర్టీసీ బైపాస్ రోడ్ ఎవరేపించిండు? కేసీఆర్. సింధులగుంట ఎవరు కట్టించిండ్రు? పంచగొండ బ్రిడ్జ్ ఎవరేయించిండ్రు? ఆర్టీఓ ఆఫీస్ ఎవరు తీసుకొచ్చిండ్రు? అంతా కాదు, మా చెల్లె సొంతూరు 40 ఏళ్ల కళ ఆనూరు మండలాన్ని ఎవరు తీసుకొచ్చిండ్రు? ఇచ్చిందా? మరి బాబు గారి కోసం మనం బహుమతి ఇస్తున్నాం. వెల్మర్ బైపాస్ ఒక్కట చెప్తే అక్క ఇప్పుడు గిటారం ఆడరు బాబు, ఏం చెప్తున్నావు, నేను కూడా మస్తు 45 ఏళ్ళ నుంచి చేసిన అని చెప్తాను. వెల్మర్కి కూడా బైపాస్ రోడ్ వేసినాం, నందిపేట బైపాస్ రోడ్ వేసినాం. నందిపేట రోడ్ అయితే ఎయిర్పోర్ట్ లో రన్వే ఎట్లుంటుందో అట్లా. అంతేనా? అంతేనా కదా? ఇన్ని పనులు చేసినాం. 18 ఫంక్షన్ హాల్ కట్టించినాం. ఏ కులం కన్నా ఫంక్షన్ హాల్ లేకుంటున్నదా? కౌన్పూర్లో దళితులకు కట్టియలేమా? సైజ్ ఎంత 80 పడి ఉంటుందంట. మునుకాపులో అయితే 5 ఎకరాలకు కట్టించినాం, కుటుంబాలకు కట్టించినాం, ఆరుమూల దళితులకు కట్టించినాం. ఇన్ని చేసినాం. చేసినామంటే ఎవరి దేవాలయ చేసినాం? ఈ పాడగాలి దుకాణం పట్టుకొని 2 లక్షలు అప్పు చేసి 2 లక్షలు మంది అడిగి తాత చుట్టూ చెప్తాయరా?
గుమ్మడాలు ఉండాలి, గుమ్మడాలలో కొడుకులు ఉండాలట. వడ్లు దంగద్దు, కొడుకులు దొరుకుండాలా ఉంటారా అయితారా? ఇవన్నీ చేసినామా? మళ్ళా కూడా పాత రోజులు మనకు రావాలంటే ఈ పాత రోజులు కావు, యూరియా వస్తారు కొత్త 24 గంటల కరెంటు. అర్థమైంది కదా? ఈ విధంగా లెక్క తీసుకుంటూ పోతే అందుకోసమే ఈ రోజు ఆరు ప్రాంతాలతో ఉంటామని చెప్పి పెద్ద ఎత్తున విచ్చేసినటువంటి ఆరు రైతాంగానికి హృదయపూర్వక చేతులెత్తి పాదాభివందనాలు తెలియజేస్తున్నా. అక్క రావులు ఎత్తులు ఒకరే ఎత్తులు, సవితక్క సాక్షి ఎత్తులు. ఎలక్షన్ ఎప్పుడు వచ్చినా సెలక్షన్ కేసీఆర్ అంటున్నారు. ఈ నుంచి ప్రారంభించి కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అయ్యేంత వరకు మేమంతా నిద్రపోయి ఎవరిని నిద్రపోయి కాంగ్రెస్ ఆ మీద బాగా కేసులు పెడుతున్నా. అక్క హోంమంత్రి అక్కడిగా మంత్రి మళ్ళా మంత్రి అవుతుంది. పింక్ బుక్ లో రాసుకోండి ఒక్కొక్కరి పేరు. ఎలా ఏఈలు వీళ్ళతో పాటు ఎవరైనా కాంగ్రెస్ చేస్తే 5% వడ్డీతో చెల్లిస్తాం. ఇప్పుడు వస్తుంది కదా, అందుకోసం అర్థం ఒకసారి చెప్తున్నాం. భయపడుతున్నామా? యుద్ధానికి సిద్ధమా? వారు మనసేనా? గులాబీ జెండా ఎగిరేద్దామా? ఎన్నికల్లో మీ అందరినీ చిన్నగా నా భుజం మీద సర్పంచులు, ఎంపీడీసీలు, జడ్పీడీసీలు, జిల్లా మొత్తం గులాబీ జెండాలు వేస్తామని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం. ఓకేనా? ఇందుకోసమే మరికొన్ని సెకండ్లో అన్న వస్తాడు. అంతా తయారైందా? పబ్లిక్ చూసి ఆగమైపోతుంది. ఇంకా 2-3 ఫోన్ చేసిరు నాకు. మేము కూడా జాయిన్ అవుతాం సార్, రండిరా బాబు. ప్రజెంట్ ఎమ్మెల్యేకు ఓడిపోయిన మాజీ కాంగ్రెస్ ఆయనకు కూడా ఇదే కథ అవుతుంది. ఇదే తెలంగాణ భవన్లో మళ్ళా రావాలా? బీజేపీ కాంగ్రెస్ వాళ్ళందరూ వచ్చి జాయిన్ కావాలా వద్దా? అక్క ఇంకో చరిత్ర ఒక్కటే నిమిషంలో చెప్తా. మా దగ్గర 9 మంది ఓడిపోయారు అక్క. 9 మంది మా పార్టీలో చేయి. ఎంతమంది? సురేష్ రెడ్డి సాబు మా మీద ఓడిపోయింది. మళ్ళీ ఎంపీ రాజ్యసభ ఇచ్చినాం, గెలిపించుకున్నాం. రాజ్యసభ మీద కూర్చోబెట్టాం పెద్ద సీట్ మీద. అవునా? చప్పట్లు కొట్టలేదు. ఆకుల లలితని మళ్ళా చైర్మన్ చేసుకున్నాం అక్కనే. మళ్ళా కాంగ్రెస్ పోయింది. మార్క్పేట్ గంగారెడ్డికి చైర్మన్ చేసినామా? డాక్టర్ మధుశేఖర్ కూడా చైర్మన్ చేసినామా? మన పార్టీలో చేరుకున్నామా? రాజారాం యాదవ్ని మన పార్టీలో చేర్చుకున్నామా? మరి గట్టిగా చెప్పారు, చేర్చుకున్నామా లేదా? కంటోన్మెంట్ సాయన్న కూడా మన పార్టీలోకి వచ్చిండా? దాదన్న గారు విఠలరావు గారిని యుననమా చేపించుకున్నామా? జిల్లా పరిషత్ గ్రంథాల చైర్మన్ మన అన్న ఎల్ఎంబి రాజేశ్వరి చేసుకున్నామా లేదా? నరసింహనాయుడు ఎంపీకి పోటీ చేసి మన పార్టీలో చేర్చేయలేమా? ఎవరన్నా మిగిలిర్రా? ఎవరన్నా ఒకరు మిగిలిరంటే మా చెల్లి ఉండే గంగాన బిడ్డే, ఆయనతో ఆమె కూడా వచ్చేసింది. ఇటే ఉన్నారా ఇంకెవరన్నా మిగిలి? నాకు ఇంకొకడు ఫోన్ చేసిండు, కొత్తోడు మాజీ మంత్రికి ఫోన్ చేసిండు. తీసుకురా అన్న మళ్ళా పెట్టుకుందాం వచ్చే వారం అని చెప్పిన. అంతేనా? ఇయ్యాల ఏ విధంగా అయితే బీఆర్ఎస్ సైన్యం అంతా వెంబటుండి భారతకు స్వాగతం పలికిర్రో వస్తుందా, అదేవిధంగా మరి మళ్ళా ఇంకా చైనింగ్స్ ఉంటాయి. ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. వాస్తవమేనా? ఏ గల్లీకైనా ఎక్కడ పోయినా మళ్ళా సారు కారు కేసీఆర్ అంటారు. రావాలి కేసీఆర్, కావాలి కేసీఆర్, గెలవాలి కేసీఆర్ అంటారు. అంటురా లేదా? అంటురా? అన్న 5 నిమిషాలు వస్తుండట, నేను పోయి తీసుకొని వస్తా. వచ్చినాక 2 ఉడుగులు మాట్లాడుతా, సబితక్క మాట్లాడుతుంది, మన చెల్లె మాట్లాడుతుంది. ముగించుకుందాం. పేర్లు చైనింగ్ వాళ్ళు ముందట ఉండాలా. జై తెలంగాణ.